వీటి కాంబినేషన్లో మనకి టిఫిన్ ఇస్తారు. టిఫిన్ ప్రైసెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట. అంటే మనకి బజ్జీ అంటే గారి సైజు కూడా బాగానే ఉంది. 4 గారి ఇస్తారు ప్లేట్కి, జస్ట్ 20 రూపీస్. అలాగే 4 మైసూర్ బజ్జీ ఇస్తారు, అది కూడా 20 రూపీస్. అంటే ఏ టిఫిన్ తిన్నా సరే ఇక్కడ 20 రూపీస్. కేవలం ఆదివారం స్పెషల్ అయినటువంటి ఎగ్ దోశ మాత్రమే 30 రూపీస్ అనమాట. అది కూడా రీజనబుల్ ప్రైసే. మరి ఇవి రెగ్యులర్గా కూడా ఇవి చాలా చాలా రీజనబుల్. సో అందుకే చాలామంది ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఆగుతుంటారు ఈ చుట్టుపక్కల. అంటే మెయిన్ ఇది కడలవారిపాలెం అనేది పుల్లేటుకూరుకు అలాగే కే పెదపొడికి మధ్యలో ఉంటుంది. అంటే మనకి మెయిన్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ముక్కామల నుంచి అంబాజీపేటకు వెళ్ళే దారిలో ఈ కడలవారిపాలెం ఉంటుంది. కడలవారిపాలెంలో కనకదుర్గమ్మ గుడి అంటే చాలామంది చెప్తారు, చిన్న గుడి ఉంటుంది కనకదుర్గమ్మ గుడి, చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఆ టెంపుల్కి జస్ట్ ఎదురుగానే ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట. 1995లో పోతురాజు గారు ఆయన భార్య ఇద్దరు కలిపి టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ టిఫిన్ సెంటర్ని అలాగే రన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంత రీజనబుల్ ప్రైసెస్లో మంచి టేస్టీ టిఫిన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఈ హోటల్కి అయితే ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట.